హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి మురంగా కారప్పొడి అంటే మునగాకు కారప్పొడి అనమాట. ఈ కారప్పొడికి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఒక ఆకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే విటమిన్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అసలు చెప్పలేమన్నమాట. ఈరోజు ఈ వీడియోస్ చేయడానికి స్పెషల్గా ఏంటంటే కారప్పొడి మా ఇంటి దగ్గర చెట్టు ఒకటి బ్రేక్ చేస్తాం. సో ఆకు ఎక్కువ ఉంది కదా అని చెప్పి నేను కొంచెమే తీసుకున్నాను. కారప్పొడి కూడా చాలా కొంచెం అయింది. ముందుగా అయితే కారప్పొడి కోసం అని చెప్పి ఆకు మొత్తాన్ని ఎండబెట్టేశాను అనమాట. అంటే బయట ఎండలేదు కదా, ఈ వాతావరణానికి చాలా బెనిఫిట్ అని చెప్పేసేసి మునగాకు పొడి అయితే కొట్టాను. అది ఇంటి లోపలే ఆరబెట్టుకున్నాను అనమాట. ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో ఆరబెట్టుకుంటే గలగల కొంచెం ఎండిపోయినట్టు అయిపోయింది. దాంట్లో బాలేనాకంతా వేరేసేసి కాడలు వేరేసేసి దాన్ని డ్రై రోస్ట్ చేసుకుని ఈ కారప్పొడి అయితే పట్టేశాను. ఫస్ట్ అయితే మునగాకుని ఏం చేసుకున్నాను, వేయించేసుకున్న తర్వాత అది కరకరలాడేటట్టు క్రిస్పీగా ఉంటది కదా, ఆ సౌండ్ వచ్చేటట్టు వేగిన తర్వాత దానికి తగ్గ ఎండుమిరపకాయలు అయితే తీసుకోవాలి. ఎండుమిరపకాయలు మీరు తినే కారానికి తగ్గట్టు తీసుకోండి. మరీ ఎక్కువ వద్దు, మరీ తక్కువ వద్దు, మీడియం కారం అనమాట. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకుని దంచేసాను అనమాట. ఎల్లుల్లిపాయలు కూడా మనకి ఇష్టమని వేసుకోవచ్చు. దీంట్లో చాలా తక్కువ కారం వేసానండి, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు, దీంట్లో బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. ఈ కారప్పొడి ఇలా పట్టుకుని ఇడ్లీల్లో కానీ దోశల్లో కానీ తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లలకి తినిపించగలిగితే ఇంకా చాలా మంచిది. ముందుగా అయితే ఈ కారప్పొడి పీసీఓడి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. వెయిట్ లాస్ అవుతారు, దాంతోపాటు ఇంచ్ లాస్ అవుతారు, ప్రీ డయాబెటిక్ ఇట్లా ఉంటారు చూడండి, వాళ్ళకు కూడా ఇన్సులిన్ లెవెల్ చాలా తగ్గిస్తుంది అనమాట. మంచిది కదా అని చెప్పి ఎక్కువ సార్లు అయితే తినకూడదు, అంటే ఎక్కువ మోతాదు అయితే తినకూడదు. ఎందుకు అంటే 1 or 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే చాలు పర్ డేకి. ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, దాని బెనిఫిట్స్ కన్నా చెడు చేసేదే ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని లిమిటెడ్గా తీసుకోండి. ఈ కారప్పొడే కాకుండా మునగాకుతో మనం కావాలంటే మురంగా టీ కూడా తయారు చేసుకోవచ్చు. పొద్దున్నే లెగవగానే పరగడుపులో మనం ఇది గనక పొడి చేసుకుని పెట్టుకుని గోరువెచ్చని నీళ్ళల్లో 1 టేబుల్ స్పూన్ పొద్దున్నే కనుక కలుపుకుని తాగితే చాలా బాగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది వచ్చేసేసి లీఫ్ అమేజింగ్ బెనిఫిట్స్ అనమాట. ఐరన్ ఉంటుంది, హిమోగ్లోబిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మన బోన్ హెల్త్కి చాలా మంచిదండి. దాంతోపాటు జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు. ఇది వచ్చేసి రిచ్ ఇన్ ప్రోటీన్ అనమాట. 46 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ ఏ, సి అండ్ ఈ ఉంటుంది. ఇది ఇంకొకటి అండి, గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. పీసీఓడి ఉన్న వాళ్ళకైతే కనుక యాక్ని మొత్తం పోతుంది. దాని తర్వాత థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే కనుక ఇన్ఫ్లమేటరీ కింద పనికి వస్తుంది. డయాబెటిక్ అయితే కనుక లో బ్లడ్ గ్లూకోజ్కి తక్కువ చేస్తుంది అనమాట. ఈ రకంగా డాండ్రిఫ్ కూడా తగ్గిస్తుందండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఆకుని మనం వేస్ట్గా ఎందుకు పోనీయటం చెప్పండి. చాలామంది మునగాకు పొడి, మునగాకు పచ్చడి, మునగాకు పప్పు ఇట్లా వేసుకుంటారు కదా. ఈ అన్నిటికన్నా బెస్ట్ అయింది ఏంటి అంటే మునగాకు ఫస్ట్ డ్రై చేసేసుకుని ఎండ ఉన్నప్పుడే మొత్తం డ్రై చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, డైలీ 1 టేబుల్ స్పూన్ కనుక కన్జ్యూమ్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఒక 15 డేస్ పాటు తాగి మళ్ళీ 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తాగొచ్చు. ఇది మార్నింగ్ టీ కానీ లేకపోతే ఈవినింగ్ టీ కానీ కన్జ్యూమ్ చేయొచ్చు. దీనివల్ల ఇంచ్ లాస్ కూడా ఉంటుంది అనమాట. ఇది ఎండాకాలం కన్నా వానాకాలం, చలికాలం అంటే చాలా మంచిదన్నమాట. ఇప్పుడు చాలా మంది సిక్ అవుతున్నారు కదా, వాతావరణం ఇట్లా వానలు ఇట్లా పడేటప్పటికల్లా. అందుకని చెప్పేసి ఈ పొడి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది 25 టైమ్స్ ఐరన్ ఉంటుందండి స్పినాచ్ కన్నా, 17 టైమ్స్ కాల్షియం ఉంటుంది మిల్క్ కన్నా, 15 టైమ్స్ పొటాషియం ఉంటుంది బనానా కన్నా, 10 టైమ్స్ క్యారెట్ కన్నా చాలా బెస్ట్ అండి, ఆరెంజెస్ కన్నా. ఇట్లా విటమిన్ సి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఎక్కడైనా మనకు మునగాకు దొరికితే మాత్రం తీసుకోవటం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్. మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్, ఉంటా.